హాయ్ ఆల్, వెల్కమ్ టు 80. థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవ్రీ మినిట్ నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ ఎవరికైనా ఎక్సైట్ చేస్తుంది. సో ఈ వీడియోలో 7 బెస్ట్ థ్రిల్లర్స్ ఏంటో చూసేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇక్కడ డైరెక్ట్గా మ్యాటర్లోకి పోదాం. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. మనం ఎక్కువగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ డ్రామాస్ చూసేది బాలీవుడ్లోనే. అవి కొంచెం తగ్గాయనే టైంలో వచ్చింది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. ఈ సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మనోజ్ బాజ్పేయి పర్ఫార్మెన్స్ వల్ల ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు ఈ సిరీస్లో. ఈ సిరీస్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. 5 years ప్రోలాంగ్ అయిన ఈ కేసుని ప్రాణాల మీదకి వచ్చినా వదలకుండా అడ్వకేట్ పీసీ సోలంకి ఈ కేసుకి జస్టిస్ చేశాడా లేదా అనేది మెయిన్ స్టోరీ. అసలు ఈ కేసు ఏంటి, ఆ జడ్జిమెంట్ ఏంటో తెలియాలంటే జస్ట్ వాచ్ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. G5లో ఉంది, చూసేయండి. చక్రవ్యూహం. నైట్ పార్టీ నుండి వచ్చిన అజయ్ తన వైఫ్ మర్డర్కి గురి కావడం వల్ల షాక్ అవుతాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు స్పాట్లోకి వచ్చిన ఎస్ఐ సత్య ఆ కేసుని ఎలా డీల్ చేశాడనేది మెయిన్ స్టోరీ. జనరల్గా చక్రవ్యూహం అనేది పజిల్. ఆ వ్యూహంలో చిక్కున్నది ఎవరిని ట్రాప్ చేశారనేది ఇంటెన్సివ్గా చూపించారు ఈ మూవీలో. మూవీ కనెక్ట్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది, కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మధ్యలోనే వదిలేయడం బెటర్. స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ అయితే మనల్ని ఎగ్జైట్ చేస్తుంది. థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సినిమాని చూడడం మాత్రం మర్చిపోకండి. తెలుగులో కూడా ఉంది, ప్రైమ్లో ఉంది, చూసేయండి. కన్నూర్ స్క్వాడ్. ఒక ఎంగేజింగ్ పోలీస్ ప్రొసీజర్ విత్ టెరిఫిక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమా అయితే. స్టోరీ విషయానికి వస్తే కన్నూర్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ కేరళలో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని డీల్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని కన్నూర్ స్క్వాడ్కి అసైన్ చేస్తారు. ఈ స్క్వాడ్లో వాళ్ళకే డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే వీటిని అన్నిటినీ కమాండర్ జార్జ్ ఎలా హ్యాండిల్ చేశారు, ఫైనల్లీ మిషన్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అనేది స్టోరీ. మ్యాక్సిమం మూవీ అంతా ఎంగేజింగ్గానే ఉంటుంది. ఒక థ్రిల్లర్ చూసి ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ కన్నూర్ స్క్వాడ్ చూడండి. స్ట్రీమింగ్ ఆన్ Disney+ Hotstar. ఇరట్ట మలయాళం మూవీ. ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్స్, ప్రొసీడింగ్స్, మంచి స్క్రీన్ ప్లే, వీటితో పాటు క్లైమాక్స్ అనేది వీటికి మించి ఉంటుంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, ఇద్దరు ట్విన్ బ్రదర్స్, అందులో ఒకరు వినోద్, ఇంకొకరు ప్రమోద్. అందులో వినోద్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. డ్యూటీలోనే సడన్గా హత్యకి గురవుతాడు. అది వినోద్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో. సో దాంతో ఇంకో 3 పోలీస్ ఆఫీసర్ మీద ప్రమోద్ డౌట్ పడతాడు. ఫైనల్గా వినోద్ డెత్లో మిస్టరీ ఏంటో తెలుసుకోవడమే ఈ ఇరట్ట మూవీ స్టోరీ. పర్టికులర్లీ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు ఈ సినిమాలో ల్యాగ్ సీన్సే ఉండవు. షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్గా తీశారు ఈ సినిమాని. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా మొత్తం చూశాక కాసేపు అలా ఉండిపోతారు. డెఫినెట్లీ వాచ్ చేయండి ఇరట్ట. స్ట్రీమింగ్ ఆన్ Netflix. దూత. ఈ సిరీస్ని 100%గా చూడాల్సిందే. స్టార్టింగ్ ఒక 10 minutes ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఆ తర్వాత సాలిడ్ రైటింగ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా రోజుల నుండి డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారి నుండి యూనిక్ స్క్రీన్ ప్లేని మిస్ అయ్యాం. కానీ దూతలో ఆయన స్పెషల్ యూనిక్ స్క్రీన్ ప్లే అయితే మనం చూస్తాం. జర్నలిస్ట్ సాగర్ లైఫ్లో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ జరగడంతో స్టార్ట్ అవుతుంది సిరీస్. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది, అసలు ఆన్సర్ ఏంటి అనేది ఈ సిరీస్ అయితే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సిరీస్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. పక్కాగా వాచ్ లిస్ట్లో యాడ్ చేయాల్సిందే. మొత్తం 8 episodes ఉంటాయి. డెఫినెట్గా అయితే ఈ సిరీస్ని చూడండి. ప్రైమ్లో ఉంది. అన్వేషిప్పిన్ ఖండితం. ఆనంద్ నారాయణ్, టొవినో థామస్. చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరికి వస్తుంది. చాలా చక్కగా అన్ని ఆధారాలతో నేరస్తుని పట్టుకుంటాడు. కానీ ఊహించిన విధంగా అతను పోలీసులు కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ అండ్ టీంపై సస్పెన్షన్ వెయిట్ పడుతుంది. కొన్నాళ్ళ తర్వాత అన్అఫిషియల్గా ఇంకో కేసు వస్తుంది. శ్రీదేవి అమ్మాయి మర్డర్ కేసు. అందరూ చేతులు తీసిన ఈ కేసుని ఆనంద్ టీం ఎలా సాల్వ్ చేసిందనేది స్టోరీ. బెస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఒక కేసు ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకో కేసు చుట్టూ తిరుగుతుంది. రిఫ్రెషింగ్ వేలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. మనల్ని ఎంగేజ్ చేస్తుంది. మంచి ట్విస్ట్లతో ఉంటుంది ఈ మూవీ అయితే. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, బట్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ వర్త్ వాచ్ ఫిలిం. స్ట్రీమింగ్ ఆన్ Netflix. 4000 థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది బొమ్మ. ఒక డిఫరెంట్గా ట్రై చేసిన సైకో థ్రిల్లర్ ఈ మూవీ. ఎవరో ర్యాండమ్గా అమ్మాయిల్ని నోరు చేతులు కట్టేసి చంపేస్తూ ఉంటారు. అది ఎవరు ఎందుకు అని కనిపెట్టడానికి అశోక్ సెల్వన్ అండ్ శరత్ కుమార్ గారు వస్తారు. మరి వీళ్ళు కేసుని సాల్వ్ చేశారా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ మొత్తం కొత్తగా ఉంటుంది. ఎంతో ఎంగేజింగ్గా కొత్తగా ఉంటుంది ఈ ఫిలిం. మీరు ఇంతవరకు చూసిన సైకో థ్రిల్లర్స్లో ఈ ఫిలిం యూనిక్గా ఉంటుంది. సోనీ లీవ్లో ఉంది. ఇవి మిస్ చేయకూడని థ్రిల్లర్స్.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా థ్రిల్లర్స్ మిస్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఈ లిస్ట్లో ఉన్న అన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కూడా తెలుగులో కూడా ఉన్నాయి. సో మీరు చూడాలంటే తెలుగులో హ్యాపీగా చూసేయచ్చు.